నాకు చాలా మంచి మిత్రుడు, మంచి కవి, మంచి రచయిత అందశ్రీ ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయాడనే వార్త నిజంగా చాలా బాధాకరం. నాకు మంచి మిత్రుడే కాకుండా ఇవాళ మొత్తం తెలుగు జాతికి అంతటికీ కూడా మంచి కవిగా, మంచి రచయితగా ప్రఖ్యాతి పొందినటువంటి అందశ్రీ అందరికీ కావాల్సిన వాడు. పెద్దగా చదువుకోకపోయినా చాలా మంచి కవిత్వం రాయడంలో మంచి పరిణితి సాధించాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట ద్వారా ఆ ఉద్యమానికి గొప్ప స్ఫూర్తిని కలిగించినవాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఆయనకు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పట్టా ఇచ్చి గౌరవించింది. మనకు ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమంలో ఆయన బాగా పనిచేశాడు. ఆయన రాసినటువంటి ఈ గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట చాలామందికి ఇన్స్పిరేషన్. అది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఈ పాట ఆ రోజుల్లో వాళ్ళు పాడుకునేవాళ్ళు. సో ఆ విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కూడా ఆయన గొప్ప స్ఫూర్తినిచ్చాడు. అది విజయవంతం కావడంలో ఆయన పాత్ర కూడా ఉంది. అందశ్రీ చాలా గొప్ప కవిగా, గొప్ప ఉద్యమకారునిగా ఆయన ప్రజల మన్నల్ని పొందాడు. ఇవాళ ఆయన మరణించినందుకు అకస్మాత్తుగా మరణించాడు ఆయన. ఎందుకంటే ఏ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు కానీ ఆయనకు ఆరోగ్యం బాగా లేదని మేము వినలేదు. అందుకే అకస్మాత్తుగా చనిపోవడం అంటే దీన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోవడం, సడన్గా ఆగిపోవడం. సో దానివల్ల ఆయన ఇవాళ ఉదయమే కన్నుమూశాడని తెలిసింది. ఆయన కుటుంబానికి నేను నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ